అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్ణాటక, తెలంగాణ ప్రాంతంలో కురిసేటువంటి భారీ వర్షాలకి శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. 192,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుండడంతో రోజు రోజుకి గంటకి ప్రవాహం పెరిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం సంగమేశ్వర ఆలయం దేవాలయం సంబంధించినటువంటి టెంపుల్ వద్ద ఉన్నాం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహర్ని, బనవాసి అనే 7 నదుల సంగమం ఇది. అయితే ఈ ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. పురాణం మనం చూసినట్లయితే గతంలో పాండవులు వనవాసం చేసేటువంటి క్రమంలో ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో వనవాసంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ శివయ్య పూజలు అందుకునేందుకు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ధర్మరాజు భీముణ్ణి ఆదేశించి కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురావాలని చెప్పినటువంటి తరుణంలోనే భీముడు కాశీకి వెళ్ళి శివలింగాన్ని తేవడంలో ఆలస్యం కావడం, అయితే ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయడానికి సమయం ఆసన్నమవుతున్నటువంటి నేపథ్యంలో నల్లమల ప్రాంతంలో ఉన్న వేప చెక్కతో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. సంగమేశ్వర దేవాలయం కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి శైవ క్షేత్రం ఇది. కృష్ణ భవనాసి నదుల సంగమం వద్ద ముచ్చుమరికి అతి సమీపాన శ్రీశైలం బ్యాక్ వాటర్లో వచ్చేటువంటి సంగమంలో 7 నదులు కలిసేటువంటి ప్రాంతంలో ఈరోజు జలాధీశమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సంగమేశ్వర జలాధీశం అయ్యేటువంటి మనతో కొంతమంది మత్స్యకారులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ ఆలయం యొక్క ప్రతిష్ఠ ఏంది, ఈ చరిత్ర మీకు ఏం తెలుసు? పూర్వం 5,000 సంవత్సరం నాటిది ధర్మరాజులు ప్రతిష్ఠించిన వేపదారు లింగము. దీనికి ఒక విశిష్టత అనేది 5 క్షేత్రాలలో గాను 2 క్షేత్రాలు మాత్రమే ఉన్నాయి. కదమై భూస్థాపితం అయిపోయినాయి. ఎన్నాళ్ళు ఉండే ఒక ప్రాచీన కాలం నుంచి ఉండే దేవాలయానికి కాబట్టి 8 నెలలు నీళ్ళలో ఉండి 4 నెలలు బయటలో ఉంటుంది. కాబట్టి భక్తులు కూడా తెలంగాణ నుంచి కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అనంతపురం, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా తరలి వచ్చి భక్తులు బోటు ద్వారా స్వామిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ జీవనాధారం మత్స్యకారులకు ఆ ఒక గుడి తేలినప్పుడు మాత్రమే ఉంటుంది. ఆ 4 నెలలు ఉంటుంది. తర్వాత మా జీవనం చేపలు పట్టుకుంటూ సాగిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ మాసంలో మరీ తిరిగి పూజలు ప్రారంభమయ్యే ఫిబ్రవరి నెలలో మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది శివరాత్రికి. అవును, ప్రతి ఏటా ఫిబ్రవరి మాసం ఇక్కడ పూజలు స్టార్ట్ అవుతాయి. 3 నెలల పాటు కేవలం ఆవిష్కృతం ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకంగా సప్త నదుల సంగమం ఈ ఆలయంలో నిమగ్నం, ఆలయం జలాధీశుడయ్యేటువంటి ఆశయం కనిపిస్తుంది. ప్రతి ఏడాది ప్రత్యేకంగా పూజలు జరిపేందుకు రఘురామ శర్మ ఎవరైతే ఆలయానికి సంబంధించినటువంటి ఈ పూజారి ఉన్నాడో ఈ 9 నెలలు జలాధీశమైన తర్వాత ప్రారంభం నుంచి అంటే 842 అడుగులు శ్రీశైలం జలాశయంకి నీటి వచ్చినట్లయితే ఆలయం జలాధీశయంకి ప్రారంభమవుతుంది. ఒక్కొక్క అడుగు పెరిగే శ్రీశైలం జలాశయంలో ఒక్కొక్క అడుగు పెరిగే కొద్దీ గంగమ్మ ఒడిలోకి చేరేటువంటి సమయం అవసరం అవుతుంది. 854 అడుగులకి ఇవాల్టికి చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 4-5 అడుగులు జలాశయంలో నీళ్లు వరద ప్రవాహం జూరాల నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం పెరిగినట్లయితే పూర్తి స్థాయిలో శివయ్య గంగమ్మ ఒడిలోకి చేరేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ అపూర్వమైనటువంటి ఘట్టాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వచ్చి చూస్తూ ఈ శివయ్యను దర్శించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏటా వర్షాకాలం స్టార్ట్ అయితే చాలు శ్రీశైల జలాశయానికి వరద పెరిగే కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయం గంగమ్మ ఒడిలోకి చేరేటువంటి అపూర్వ ఘట్టం ఆసన్నమవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది, మనం చూస్తున్నాం స్పష్టంగా ఆలయం సంబంధించి కేవలం 10 అడుగులు మాత్రమే పైకి కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో మరికొన్ని అడుగులు ఈ నీటి ప్రవాహం పెరిగినట్లయితే కృష్ణమ్మ ఒడిలోకి శివయ్య చేరిపోతున్నాడు. ఆ యొక్క అపూర్వ ఘట్టం కనిపిస్తూ ఉంది. అపరూపమైనటువంటి దృశ్యం ఇది. ఈ దక్షిణ భారతదేశంలో ఇలాంటి ఆలయం
ఎక్కడా కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ కూడా పూర్తిగా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 9 నెలల పాటు ఈ ప్రాంతంలోనే ఉండడం, నీటిలో మునిగి ఉండడంతో ఆ యొక్క శిల్పకళా సౌందర్యం కూడా పూర్తి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పర్యాటకులు అదేవిధంగా ఈ సంగమేశ్వరం వచ్చేటువంటి భక్తులంతా కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంకి వచ్చేటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ తీసుకోవాలని, మరోవైపు ఈ నల్లమల్ల అటవీ క్షేత్రంలో వెలిసిన సంగమేశ్వర ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి డిమాండు పెద్ద ఎత్తున వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తుంగభద్ర నుంచి వచ్చేటువంటి వాటర్ ఇవాళే 10 గేట్లు ఎత్తి 1.5 అడుగు పైగా ఆ నీరు కిందికి విడుదల చేయడం, సుమారు 20,000 క్యూసెక్కులు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరో వారం రోజుల్లో ఆ తుంగభద్రకు సంబంధించిన నీటి ప్రవాహం, వరద ప్రవాహం కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వందలాది ఎకరాలకి ఇక ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాక్ వాటర్ నుంచే రాయలసీమ ప్రాంతానికి జల సంజీవనిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పూర్తిగా 854 అడుగులు శ్రీశైలం జలాశయంకి వచ్చినట్లయితే శ్రీశైలం నుంచి వచ్చే బ్యాక్ వాటర్ ఏవైతే ఉన్నాయో పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్కి ఇప్పటికే ఆ గేట్లకు నీళ్లు తాకినటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం ఈ పోతిరెడ్డిపాడుకి గేట్వేగా ఉన్న రాయలసీమ ప్రాంతానికి గేట్వే ఆఫ్ పోతిరెడ్డిపాడు ఏదైతే ఉందో ఆ పోతిరెడ్డిపాడుకి ద్వారా దిగువకి తెలుగు గంగా ఎస్ఆర్బీసీ రిజర్వాయర్ వాళ్ళకి నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి గోరకల్ రిజర్వాయర్లు కూడా పూర్తి స్థాయి పెరిగేటువంటి అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతానికి తాగునీటి కష్టాలు తీర్చేటువంటి జలప్రదాయిని ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి వరద వల్ల పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు నిండుకుండను తలపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లోనే సంగమేశ్వరం సంబంధించిన ఆలయం జలాధీశంలోకి వెళ్ళిపోతుంది. గంగమ్మ ఒడిలోకి, కృష్ణమ్మ ఒడిలోకి ఆ సంగమేశ్వరుడు చేరేటువంటి అపురూప ఘట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరికొన్ని గంటల్లోనే సంగమేశ్వరుడు ఈ గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నటువంటి అపూర్వ ఘట్టం ఆవిష్కరిస్తుంది. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV, సంగమేశ్వరం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.